హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ప్రియా. ఇవాళ మన వీడియోలో సమ్మర్ స్పెషల్ ముంజులతో స్పెషల్ డ్రింక్ని ఎలా చేయాలో చూపిస్తాను. ఈ ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? ముందుగా ముంజుల్ని 1-2 సార్లు నీట్గా వాష్ చేసుకొని పైన చర్మాన్ని వలిచేసుకోవాలండి. ముంజుల పైన చర్మాన్ని మొత్తం వలిచేసుకున్న తర్వాత ముంజులను అయితే ఇలా ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి. ఇప్పుడు ఒలుచుకున్న ముంజులను అయితే కట్ చేసుకోవాలి. ముంజుల్ని నేను చూపించిన విధంగా ఇలా సన్నగా అయితే కట్ చేసుకోండి. అప్పుడే జ్యూస్లోకి కూడా తాగడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఓకే, ఈ షేప్లో కట్ చేసుకున్న ముంజులని ఒక బౌల్లోకి తీసుకొని పక్కనైతే పెట్టేసుకోవాలి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే ఈ ముంజుల్ని కట్ చేసుకొని బౌల్లోకి అయితే తీసేసుకోండి. ఇప్పుడు మనం పాలను అయితే కాచుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాల కడాయి పెట్టుకొని ఇందులో పాలను అయితే పోసుకోవాలి. నేను ఇక్కడ 1/2 లీటర్ పాలను అయితే తీసుకున్నా. ఈ 1/2 లీటర్ పాలల్లో 1/2 గ్లాస్ వాటర్ని అయితే యాడ్ చేసుకోండి. పాలు అనేటివి పొంగిన తర్వాత ఇందులో 1/2 కప్ చక్కెరని అయితే వేసుకోవాలి. ఇప్పుడు చిటికెడంత కుంకుమ పువ్వు అయితే వేసుకోవాలి. ఒకవేళ కుంకుమ పువ్వు కానీ లేకపోతే ఫుడ్ కలర్ అయితే వేసుకోండి. కుంకుమ పువ్వు అనేది ఆప్షనల్ మాత్రమే. చాలా మంది వీడియోస్ చూస్తున్నారే కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలా మనం పాలను అయితే ఒక 10 నిమిషాల పాటు బాగా మరిగించుకోవాలి. పాలైతే మరిగిపోయండి. ఇప్పుడు ఈ పాలని చల్లారి పెట్టుకోవాలి. పాలు బాగా చల్లారనివ్వాలండి. చల్లారనిచ్చిన తర్వాత దాన్ని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోవాలి. మనకి పాలు చల్లగా ఉంటేనే జ్యూస్ కూడా టేస్టీగా ఉంటుంది. ఒక 1/2 అవర్ తర్వాత పాలు అనేటివి బాగా చల్లారిపోయి ఉంటాయి. ఈ పాలు ఇప్పుడు మిక్సీ జార్లో అయితే పోస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడ నేను కొన్ని పాలను అయితే పోసుకున్నాను. పాలను అయితే పోసేసుకున్న తర్వాత బాదం పప్పులను అయితే వేసుకోవాలి. ఒక 20 బాదం పప్పులను అయితే తీసుకోండి. ఇప్పుడు ఇందులోనే కట్ చేసుకున్న ముంజుల్ని కొన్ని అయితే వేసుకోవాలి. ఇప్పుడు వీటిని మిక్సీకి అయితే పట్టేసుకోవాలి. ఈ విధంగా మిక్సీకి అయితే వేసేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత మిగతా పాలను కూడా ఇందులో అయితే పోసేసుకొని ఇంకోసారి మిక్సీకి అయితే పట్టేసుకోవాలి. పాలను అయితే మిక్సీకి అయితే వేసుకున్న తర్వాత ఇప్పుడు నేను మిగతా ముంజులను అయితే గ్లాస్లో అయితే సర్వ్ చేసుకుంటున్నాను. ముంజులను అయితే గ్లాస్లో సర్వ్ చేసుకున్న తర్వాత ఈ మిల్క్ షేక్ని అయితే ఇందులో పోసుకోవాలి. జ్యూస్ని అయితే గ్లాస్లో పోసేసుకున్న తర్వాత తురుము పెట్టుకున్న బాదంతో గార్నిష్ అయితే చేసేసుకోవాలి. ఇంతేనండి, టేస్టీ అయిన ముంజులతో మిల్క్ షేక్ అయితే రెడీ. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. ఈ వేసవి కాలంలో ఇలా చల్లగా ముంజులతో అయితే మిల్క్ షేక్ అయితే ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. మీకు మా రెసిపీస్ కానీ మా ఛానల్ కానీ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని అయితే క్లిక్ చేసేయండి.
మరో వీడియోలో మరో రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం.